మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. మనతో పాటు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు అనగానే భగవద్గీత గుర్తుకొస్తుంది. భగవద్గీతని తన సహజమైన గాన విధానంలో అందరికీ తెలియజేస్తూ దాదాపు 2 దశాబ్దాల పైనుంచి అంకితమై ప్రపంచవ్యాప్తంగా తన జీవితాన్ని పునీతం చేసుకుంటూ అటువంటి గంగాధర శాస్త్రి గారిని అడిగి మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, ఆధ్యాత్మికత, సంగీతం ద్వారా ఎటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఎలా ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఇటువంటి విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. కొంతమంది చూడగానే ఆనందం కలుగుతుంది కదా, మనిషి ఆనందానే కదా కోరుకుంటాడు. అంతే కదా, పాజిటివ్ భావన అంటారు. పాజిటివ్ భావన ఎందుకు కలుగుతుందంటే మీరు పాజిటివ్నెస్ అనే ఒక తపస్సు చేయటం వల్లే అది బయటకు వస్తుంది. అంతే. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్ అంటాం కదా మనం. అది ఊరికే ఫేస్ చూడగానే మన మైండ్ ఎందుకు అనిపిస్తుందంటే నిరంతరం మీ మైండ్ అలా ఉంటేనే అది ఫేస్లో మీ ముఖంలో ద్యోతకం అవుతుంది. అవును. మీరు నిరంతరం పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ పాజిటివ్గా ఉండటం అంటే ఆధ్యాత్మికంగా ఉండటం. అవును. ఆధ్యాత్మికం మనలో మన మనస్సుని, బుద్ధిని, ఆత్మని చైతన్యపరిచి మనం ఏదైతే ప్రకృతి నుంచి, పరమాత్మ నుంచి శక్తుల్ని మనం స్వీకరిస్తున్నామో అది తిరిగి లోకక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి నిరంతరం మన మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఇవాళ ఎంతమందిని ప్రభావితం చేశాం, ఎంతమందిని కలిసాం, ఎంతమందికి మంచిని పంచిపెట్టగలిగాం, అలా అనిపిస్తుంది. రేపేమిటి నెక్స్ట్ లెవెల్, ఇవన్నీ చాలా చాలా మంచి చిన్న చిన్న పదాలాగా అనిపిస్తాయి. నెక్స్ట్ లెవెల్ అమెరికాలో చాలా ఫ్రీక్వెంట్గా వినపడే పదం. అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ఇన్ నెక్స్ట్ లెవెల్. నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండద్దు. ఇవాళ నిన్న లేచిన వేళ విశేషం, శర్మగారి దగ్గర నుంచి 4 మంచి ముక్కలు నేను విన్నాను. ఎల్లుండి ఆ విన్నది మళ్ళీ పునశ్చరణ చేసుకున్నాను. ఆ తర్వాత రోజు దాన్ని ఆచరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్స్. స్టూడెంట్స్కి, యూనివర్సిటీస్కి, కాలేజెస్కి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ డిస్కోర్సెస్ రూపంలో, అలాగే మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు డైరీ రాయటం అలవాటు చేసుకోండి. అదేదో ఏజ్డ్ వాళ్ళ చేతిలో కనిపించేది కాదు డైరీ ఏం తెలుస్తుందంటే డైరీ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ మైండ్ ఆల్సో అబౌట్ యువర్ థింకింగ్. ఇవాళ ఏం చేసాం అది రాయి. రేపు నెక్స్ట్ పేజీకి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు ఏం చేసావు ఒకసారి తిరిగి చూసుకుంటే చిచ్చి నిన్నంతా వేస్ట్ చేసాం అనుకోవాలి. అది తెలియాలి. లేదా నిన్న గొప్ప పని చేస్తే దానికి నెక్స్ట్ లెవెల్ పని ఏదో చేయాలి. అదే మన ఇన్స్పైర్ చేస్తుంది. ఇది చాలా గుడ్ హ్యాబిట్ ఇది. సో ఇవన్నీ అంటే అట్లాంటి మార్గాన్ని ప్రవేశపెట్టగలిగే ప్రపంచంలో ఏకైక గ్రంథం, ఏకైక మహోత్కృష్టమైన కర్తవ్య బోధ గ్రంథం భగవద్గీతను అసలు అలా పిలవాలని నేను ఇష్టపడతాను. భగవద్గీత చాలా ప్రపంచంలో కోట్లాది మంది మహాత్ముల్ని సైతం ఇన్స్పైర్ చేయగలిగిన కర్తవ్య దీక్షా గ్రంథం, కర్తవ్య ప్రబోధ గ్రంథం భగవద్గీత. ఇది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు. భగవద్గీత ఎంతోమందికి జ్ఞానజ్యోతులు వెలిగించడంతో పాటు, జీవితంలో ఆనందాన్ని ఇవ్వడంతో పాటు, విజయాన్ని కలిగించడంతో పాటు చాలామంది కష్టాల నుంచి కూడా బయటపడేసింది కదా. అంతే కదా, కష్టాల నుంచి బయటపడడం అంటే అది అర్థం. ఇప్పుడు మనం నిజంగా కష్టం వస్తుంది, కష్టాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఫోన్లో మెసేజ్ చూశాను, గురుగారు మీరు ఇందాక కాల్ చేశారు, నేను చిన్న పనిలో ఉన్నాను, నేను ఇప్పుడే చేస్తాను అని. ఆ పని ఏమిటో కూడా రాశారు. ఆ పని ఏమిటంటే ఎవరో చాలా తీవ్రమైన బాధలో ఉన్నారట, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి తలంటి పోసే బిజీలో ఉన్నాడు, కౌన్సిలింగ్లో ఉన్నాడు. అది చాలా 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 విలువైన సమయం అది. ఆ 5 నిమిషాల సమయం చాలా. వెంటనే ఇవాళ నేను ఇంజనరల్గా చెప్తుంటాను, ఇవాళ మన నెక్స్ట్ జనరేషను, మన జనరేషన్ వదిలేయండి, మన నెక్స్ట్ జనరేషను ఫిజికలీ దే ఆర్ స్ట్రాంగ్, ఫైనాన్షియలీ దే ఆర్ స్ట్రాంగ్. మనకి సందుల్లో జిమ్లు ఉండేవి కాదు. మన అసలు జిమ్లు అనే కాన్సెప్ట్కి చాలా దూరంగా ఉంది. కానీ ఇవాళ జనరేషను ఖచ్చితంగా వాళ్ళకున్న ఈ యాక్టివిటీస్ కారణంగా, సమయం లేకపోవడం కారణంగా ఏదో రోజుకు అరగంట పెట్టుకుని ఇంటికి పక్కనే మన సందులోనే ఉండే జిమ్కి వెళ్తున్నారు. ఇట్స్ గుడ్. ఫిజికలీ దే ఆర్ హెల్దీ నవ్. అలాగే ఫైనాన్షియల్గా మనం నెలకి ₹1,00,000 సంపాదించడం అనే పరిస్థితి వచ్చేసరికి ఏజ్ అయిపోయింది. కానీ వాళ్ళ పిల్లలు పుడుతూనే, చదువు అయిపోతూనే వాళ్ళ ప్రారంభ శాలరీ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000. అంటే రూపాయి వాల్యూ పడిపోతే వస్తుంది. వాళ్ళు అన్ని లక్షలు చూడగలుగుతున్నారు. సో ఫైనాన్షియల్లీ, ఎకనామికల్లీ దే ఆర్ స్ట్రాంగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రెండిట్లోనూ స్ట్రాంగ్గా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మెంటల్లీ దే ఆర్ సో వీక్. మామూలుగా అష్టలక్ష్ములు ఉంటాయి కదా, మొత్తం అన్ని లక్ష్మిలు తీసేసిన పర్వాలేదు, ఆ ధైర్యలక్ష్మి ఒకటి కానీ ఇస్తే నాకు చాలా అంటాడు ఒక ఆయన. ఆ ధైర్యలక్ష్మి ఇస్తే అన్ని లక్ష్మి మళ్ళీ వచ్చేస్తాయి. అలా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే అన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. కరెక్ట్.
భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ఏదైతే అవశ్యం అనుభోక్తవ్యం, అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఏది అది శుభమైనా అశుభమైనా ఖచ్చితంగా నువ్వు అనుభవించి చేసిందని మంచినా చెడైనా. అందుకని ఆల్వేస్ డూయింగ్ గుడ్ థింగ్స్. ఆల్వేస్ నువ్వు సరిగ్గా ఆలోచించు, బాగా ఆలోచించు, మంచిగా ఆలోచించు, నీ గురించి ఆలోచించు, నీ కుటుంబం గురించి ఆలోచించు, అట్ ది సేమ్ టైం లోకం గురించి కూడా ఆలోచించు. ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం అట్లీస్ట్ 5 minutes a day ఫర్ ది సొసైటీ. వాళ్ళ సొసైటీ ఆనందంగా లేదు. సొసైటీ ఇది ఆనందంగా లేకపోవడానికి, స్ట్రెస్ఫుల్గా ఉండటానికి ఇది సొసైటీ అనేది విడిగా ఏం కాదు. నీ కుటుంబమే రోడ్డు మీదకి వస్తే సొసైటీ. సుఖపడుతున్నారు కానీ ఆనందం లేదు. ఆనందం లేదు. సో డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతినివ్వదు. అదే చెప్తుంది గీత. సో ఇందులో కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతిః, గహనా కర్మణో గతిః. చాలా గొప్ప శ్లోకం. నా కాన్సెప్ట్ ఏంటంటే భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది. మనకు ఒక మొక్కు కూడా అర్థమై చావదని ఫీల్ అవుతూ ఉంటాం. మన భాష కాదన్నట్టుగా. మన భాష కాదు. ప్రభుత్వాలు కూడా అలాగే చేసేసినాయి కదా. అది ఇంకో దురదృష్టం. వాళ్ళ ప్రియారిటీలు వేరు. సంస్కృతం తీసేశారు, తెలుగు కూడా తీసేశారు. ఇంగ్లీషే ప్రపంచం అన్నట్టుగా జనాలకి నువ్వు బయటకు వచ్చి మాట్లాడే అందులో తప్పులేదు. ఏం మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ప్రపంచంతో సంభాషించడానికి న్యాయం లేరా, ఇంగ్లీషు తప్పనిసరిగా మీరు నేర్చుకోండి అని చెప్పడంతో పాటు ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇది చెబుతూ నాన్న మన మాతృభాషను మాత్రం ఖచ్చితంగా మీరు మర్చిపోకండి. మీరు వీలైనంత వరకు మన వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు తెలుగులోనే మాట్లాడండి, ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి అని తెలుగుని ప్రోత్సహిస్తున్న మంత్రులు ఎక్కడ కనిపిస్తున్నారా? రాజ్యాలు ఎక్కడ కనిపిస్తున్నాయా? ఇంకా దురదృష్టం, నాకు చాలా వేదికల మీద ఉన్నప్పుడు, ఈ సోషల్ మీడియా చూస్తున్నప్పుడు నాకు చాలా నేను తెలుగు రాష్ట్రంలో పుట్టానా, ఇక్కడ పుట్టినందుకు నాకు నేనే చేదరించుకుంటూ ఇంత అసహ్యకరమైన రాష్ట్రంలో పుట్టామా, వీళ్ళకి అసలు జాతి లేదు, భాష లేదు, నేల మీద గౌరవం లేదు అనిపిస్తుంటుంది. ఎప్పుడు అంటే వీళ్ళు అసెంబ్లీకి వచ్చి, జాగ్రత్తగా వినండి, అసెంబ్లీకి వచ్చి చాలామంది తెలుగులో ప్రమాణం చేస్తారు. అది కూడా నత్తినెత్తిగా కూడా బలుకుంటూ. ఎంత దురదృష్టం అండి. మీరు పాలకుల తెలుగు రాదా, మీకు మాతృభాష రాదా? ఎలా గౌరవించాలి మిమ్మల్ని? భాషను బట్టి కూడా గౌరవించాల్సింది. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చండి, అది కూడా అది రాదు. అవి ఆ జోకులు కూడా చూస్తున్నాం మనం. ఇది కాక కొంతమంది అసెంబ్లీలో ఎవరైతే ఇంగ్లీష్, తెలుగు రాష్ట్రం అసెంబ్లీలో ఎవరైతే ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దండించండి వాళ్ళని. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు నాకు. ఇట్లా చేయలేస్తుంది. ఎట్లాగే మాతృభాషని, మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని దీన్ని గౌరవించేవాడు కదా నిజమైన దేశభక్తుడు. మీరేంటారా కనీస స్పృహ కూడా లేకుండా బతికేస్తున్నారు ఏమిట్రా అని అడగాలనిపిస్తుంది. మీరా మా నేత, నేను ఎలా గౌరవించాలి? అసెంబ్లీ సాక్షిగా నమస్కారం సార్ అంటుంటే యా అంటాడు. అసెంబ్లీ సాక్షిగా అట్లా తెలుగు తప్పులు మాట్లాడినా, తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోయినా, తెలుగు పట్లే నీకు మమకారం లేదు, తెలుగు వాళ్ళ పట్ల ఎలా ఉంటుంది నీకు? సో అట్లా కర్మణోహ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి.